ఇండియా రాష్ట్రాలకు అన్యాయం జరగబోతోందని తెలిసి కూడా సౌత్ బీజేపీ నేతలు సమర్థించుకోవడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాజకీయ అజ్ఞానంతో స్వార్థంతో మాట్లాడటం దారుణమన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీజేపీ డీలిమిటేషన్ కు సిద్ధమవుతోందన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ నాయకులు ఒక అవివేకులు, అజ్ఞానులుగా మారిపోయిన పరిస్థితి. ఒకవైపు సౌత్కు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం చేస్తూ ఆర్థిక గుత్తాధిపత్యంతో, రాజకీయ గుత్తాధిపత్యంతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విమర్శించడం బంద్ చేసిండ్రు. వాళ్లకు సొంటకాయగా మారిపోయి ప్రతిదానికి పరమానంద శిష్యుల కంటే ఎక్కువ కూడా చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన దద్దమ్మలీలు. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 2 మంత్రులు ఉన్నారు, సౌత్లో ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఈరోజు జనాభా ప్రాతిపదికన లేదంటే రాష్ట్రాల ఆధారంగా సౌత్కు డీలిమిటేషన్తో నష్టం వస్తుంది అని చెప్పి తెలిసినా కూడా మూర్ఖంగా పార్టీ ప్రయోజనాల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు చప్పట్లు కొట్టే స్థితికి దిగజారిన బీజేపీ నాయకుల్ని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ అనేది ఒక కుట్రగా సౌత్ మీద, ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ నష్టంతోని వాళ్ళు అక్కసుతో వాళ్ళు ఇక్కడ బలపడడానికి చేస్తున్న ఎత్తుగడలు మనం తిప్పికొట్టాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి అలా అన్ని పార్టీలు కలిసిపోతున్నాయి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సౌత్ అంతా ఏకమవుతుంటే ఈ బీజేపీ దద్దమ్మలకు వచ్చిన నష్టమేమి లేదన్నట్టుగా వాదించడాన్ని తీవ్రంగా